నేను యుఎస్లో వర్క్ చేసేటప్పుడు ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఫ్రెండ్ నాకు ఉండేవారు ఆఫీస్లో. ఆ సిస్టర్కు వివాహం అయ్యి దాదాపు 25 సంవత్సరాలు అయింది అప్పటికి. అయితే ఆమె ఒక ముస్లిం ఆయనను వారు అక్కడ యూజువల్గా డేటింగ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. అయితే వారు ప్రేమించుకున్నప్పుడు, డేటింగ్ చేసుకున్నప్పుడు వారి మధ్యలో డీల్ ఏంటంటే, నీ దేవుడు జోలికి నేను రాను, నా దేవుడు జోలికి నువ్వు రావద్దు, మన ఇద్దరము ప్రేమగా ఒక ఇంట్లో భార్యాభర్తలుగా ఉందాము, కానీ మన మతపరమైన విషయాలు మన మధ్యలోకి ఎప్పుడు చర్చలోకి రాకూడదు. ఒకవేళ కనుక ఆ సంభాషణ వస్తే ఆ రోజు మనకి డివోర్స్ అయిపోద్దని. పెళ్ళయింది, ఇద్దరికి ఒకరంటే ఒకరికి మిక్కుటమైన ప్రేమ, 4 పిల్లలు కలిగారు వాళ్ళకి. ఈమెకి ప్రతి ఆదివారం ఈమె మందిరానికి వెళ్ళిపోయేది, భర్త వచ్చేవాడు కాదు, పిలిచే ధైర్యం లేదు. సువార్త చెప్పాలని ఎంత ఉన్నా డివోర్స్ అయిపోద్దేమో, వాళ్ళ మధ్యలో డీల్ అది కదా. 11 సంవత్సరాలు తన భర్త కొరకు ప్రార్థన చేసిందంటండి. 11 సంవత్సరాలు నోరు తెరిచి సువార్త చెప్పల. 11 సంవత్సరాలు ఒక్కటే చర్చికెళ్ళి వస్తూ ఉండేది. నా కుటుంబము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తావు ప్రభా అని ఎదురు చూసింది. వన్ ఫైన్ డే ఆమె బేస్మెంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడారంట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ, నీ భర్త పైన ఉన్నాడు, వెళ్ళి సువార్త చెప్పు. దేవా నువ్వేనా చెప్తుంది? ఆర్ యు ష్యూర్? అవును, నేనే నీకు ప్రేరేపణిస్తున్నా, వెళ్ళి చెప్పంటే తన భర్తకు వెళ్ళి సువార్త చెప్పగానే తన భర్త మనసును దేవుడు ముందే సిద్ధపరిచాడు. ఆయన సువార్త విన్నాడు, మారాడు. ఇప్పుడు వాళ్ళ చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా, వాళ్ళ దైవచండు లేనప్పుడు ఆయనే వాక్యం అందిస్తాడంట. వాళ్ళు తిరిగి నైజీరియా దేశం వెళ్ళినప్పుడు బంధువులందరూ అన్నారంట, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు మళ్ళీ ప్రాణంతో అమెరికా వెళ్ళవు అని చెప్పినా వారి మధ్యలో కూడా సువార్త కుడికబెట్టి సువార్త ప్రకటించి, మరి దేవుళ్ళ తన భార్య కంటే ఒక గొప్ప జాయింట్ ఇన్ ఫెయిత్, విశ్వాస వీరుడుగా మారిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తగిన సమయంలో మీకు తగిన మాటలు దేవుడు ఇస్తారు సువార్త చెప్పడానికి. కంగారు పడిపోదు.